Hi guys, welcome to the review of Sue from So, which is acted by Rajbhi Shetty, Prakash Tuminad and Sandhya Aragari. సినిమా రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సినిమా రివ్యూలోకి వెళ్తే సినిమా అయితే చాలా బాగుంటుంది. నేనైతే 5/4 ఇస్తాను రేటింగ్స్. సినిమాలో సాంగ్స్ ఉంటుంది, డ్యాన్స్, ఫైట్ ఉంటుంది, హర్రర్ ఉంటుంది అండ్ ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది. సినిమా స్టోరీ లైన్ వచ్చేసి చాలా సింపుల్. ఒక ఊర్లో ఒక లవ్ స్టోరీ వల్ల ఒక పర్సన్కి దయ్యం పడుతుంది అనమాట. అదే స్టోరీ లైనే, చాలా సింపుల్ స్టోరీ లైన్. ఒక విలేజ్లో జరుగుతుంది అనమాట. ఆ దయ్యంని తొలగించడానికి ఊర్లో వాళ్ళంతా ఏం చేస్తారు అనేది మూవీ. ఓకే, అందులో యాక్టింగ్ చేసింది రవి అన్న క్యారెక్టర్ ఉంటుంది, మరి వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ హైలైట్ ఆఫ్ ది మూవీ అదంతా. ఆ ఇంటర్వెల్ కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్ ఉంటుంది, అది హెవీ టచ్ అయిపోద్ది. నేను ఈ స్టోరీ లైన్ ఈజీగా చెప్పేయచ్చు మీకు. చెప్తే ఏంటంటే ఇది స్పాయిలర్ అయిపోద్ది నాకు తెలిసి, అందుకే నేను చెప్పట్లేదు. సింపుల్గా నేను ఎందుకు ఈ రివ్యూ చెప్తున్నానంటే, మొన్న కూలీ అండ్ వాటు సినిమాలు వచ్చేసిన తర్వాత ఈ సినిమాకి థియేటర్లు దొరకలేదు. మొన్న థియేటర్లు దొరికింటే ఆంధ్రాలో కూడా మంచి టాక్ వచ్చేది సినిమా. నియర్ బై ఏ థియేటర్స్ ఉంటాయో ఆ థియేటర్లకి వెళ్ళిపోండి నా మాట ఇది. కన్నడ సినిమాలో ఓటీటీకి అంత ఈజీగా రావు, మన తెలుగు సినిమాలాగా తమిళ సినిమాలాగా కావు. నేను చెప్పేది ఏంటంటే సినిమా అయితే చాలా బాగుంది. వన్ టైం వాచబుల్. వన్ టైం ఏంటి, 2-3 టైమ్స్ అయినా చూడొచ్చు. జాతి రత్నాలు వైబ్స్ వస్తాయి కొన్నిసార్లు. దాని తర్వాత ఆఫ్టర్ టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను అనిపిస్తుంది. ఎవ్రీ యాక్టర్ నైల్డ్ ఇట్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఇలాగే కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. అందరం చూసాంలేండి, లేదనట్లేదు. ఎవరు చూసుండరో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా సినిమాలు ఏవేవంటే కేజీఎఫ్ చాప్టర్ 1-2 యష్ గారిది, మరి కాంతారా రిషబ్ శెట్టి గారిది, చార్లీ రక్షిత్ శెట్టి గారిది, దాని తర్వాత వచ్చేసి మొన్న రీసెంట్గా వచ్చింది ఇది సుదీప్ గారిది విక్రాంత్ రోణ. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి కంటెంట్స్తో ఉన్న సినిమాలు కూడా వస్తున్నాయి. నేనైతే ఉపేంద్రకు పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఉపేంద్ర అంటే చాలా ఇష్టం నాకు. మా డాడీ కూడా ఉపేంద్ర ఫ్యానే. ఓం సినిమా, మరి ఆ ఉపేంద్ర మూవీ కానీ, మరి ఉష్ అని ఉంటుంది ఆ సినిమా కానీ, మరి ఏ సినిమా కానీ, ఈ అన్ని సినిమాలు చాలా బాగుంటాయి అన్నమాట ఉపేంద్ర గారి. నేను ఆయన సినిమాలు ఎప్పుడు ఫాలో అవుతుంటా. ఓకే, అవి తెలుగులో యూట్యూబ్లో ఉన్నాయి, చూడాలంటే చూసేయండి. దాని తర్వాత ఇంకో మూవీ ఉందన్నమాట, మొన్నే రీసెంట్గా వచ్చింది, మావతర్ నరసింహ అని. అది కూడా చూడండి, యానిమేటెడ్, 15 crores బడ్జెట్, 280 crores గ్రాస్ వచ్చింది ఆల్రెడీ. చెప్పలేము, ఇంకా 300 crores కూడా వస్తుంది. శాటిలైట్స్ రైట్స్ కొట్టుకుంటున్నాయి అనమాట, నేను తీసుకుంటా అని. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా అంతే. ఎలా అంటే నేను తీసుకుంటారా నాకు ఇవన్నీ నెట్ఫ్లిక్స్ మరి ప్రైమ్ వీడియో ఎక్కువ ఆఫర్స్ చేస్తున్నాడు అనమాట. అంత బాగుంటుంది సినిమా మావతార్ నరసింహ మాత్రం. దాని తర్వాత ఇంకో సినిమా ఏంటంటే ఇంకోటి హొంబాయిలే ఫిలిమ్స్ గురించి మాట్లాడాలి. హొంబాయిలే ఫిలిమ్స్ అయితే కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి బ్యాక్ బోన్లో నించున్నారు, ఇదైతే ఫ్యాక్ట్. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఇంకో హీరో గురించి మాట్లాడదాం. మనకి హీరో ఎలా సపోర్ట్ చేయాలంటే, మన హీరో సినిమాలు తీస్తాడు, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, మనకి ఒక రోల్ మోడల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. ఓకే, అలాంటి వ్యక్తిని మనం ఫాలో చేస్తాం. ఒక్క హీరో, పెద్ద హీరో, మంచి పేరున్న హీరో ఏదో ఒక తప్పుడు పని చేస్తాడు. అది ఎంత పెద్ద తప్పుడు పని అంటే ఒకరిని చంపేంత వరకు వెళ్ళాడనమాట. చంపేశాడు కూడా, ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. TV9 వాళ్ళు, పబ్లిక్ టీవీ వాళ్ళంతా మొత్తం వేసుకున్నారు. ఫ్యాన్స్ మీ హీరోకి సపోర్ట్ చేయండి మంచిగా. ఓకే, సపోర్ట్ చేయకండి చెప్పట్లేదు, కానీ మర్డర్కి సపోర్ట్ చేయకండి. మా హీరో కరెక్టరా, మా హీరో మర్డర్ చేయలేదని చెప్పకండి. అక్కడ చేసిన ప్రూఫ్ అంతా వచ్చిన తర్వాత కూడా మా హీరో చేయలేదు, అదేమో తప్పు చేశాడంటే. ఆ ఫ్యామిలీలో కూడా ఒక వైఫ్ ఉంటుంది, చిన్న పిల్లోడు ఉంటాడు. మీ హీరోకి రెండో పెళ్ళాం గురించి గొడవలు అయ్యి మర్డర్ చేసిన విషయం అది. అర్థమవుతుందండి నేను చెప్తున్నాను. అదీగాక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏదైతే ఉన్నారో, చెప్పి నా బట్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారు, సగానికి సగం మంది. వాళ్ళే మన ఒక పెద్ద హీరో వాళ్ళ కూతుర్ని కూడా ట్రోల్ చేశారనమాట. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, లేదనట్లేదు. కానీ వాళ్ళెవరు మర్డర్స్కి సపోర్ట్ చేయలేదు. ఒక పెద్ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హీరో కూతుర్ని మాత్రం తిట్టుకోలేదు. ఈ అన్ఎడ్యుకేటెడ్ చెప్పేసి కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. మీరు
మీ అమ్మ నాన్న మీకు కానీ వదిలేశారంటే మీరు ఏదో వాళ్ళకి చేస్తారని అర్థమవుతుందా? అది వదిలేసి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటూ మర్డర్స్కి సపోర్ట్ చేసుకుంటూ తిరగకండి. హీరోకి సపోర్ట్ చేయండి, సినిమాకి సపోర్ట్ చేయండి అంతే, కానీ ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేయకండి. వీళ్ళనే చప్రీస్ అంటారు. ఓకే గైస్, ఎస్పెషల్లీ సినిమా గురించి మాట్లాడాము, ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది టాపిక్. ఏంటంటే ఇది యాక్చువల్లీ జరిగిన విషయమే. మొన్న రీసెంట్గా చాలా బాధేస్తుంది అనమాట. వాళ్ళు హీరో గురించి పడుకోవాలని ఇంకో ఫ్యామిలీ కూతుర్ని తిట్టడం తప్పు. హీరో గురించి మాట్లాడితే నువ్వు కూడా హీరో గురించే మాట్లాడాలి. ఓకే సరే, అయితే ఇంకా నేను ఉంటా మరి. నెక్స్ట్ మంత్ అయితే చాలా సినిమా రిలీజ్ అవుతాయి అనమాట. ఏది మిరై, ఘాటి, ఓజీ, మరి మా మదరాసి, ఈ సినిమాలు కూడా రివ్యూ ఇచ్చేస్తా అప్కమింగ్ మూవీస్లో. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.